హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా బాబుకి ఇద్దరికి కటింగ్ అనేది చేస్తున్నాను. ఈరోజు నేను కటింగ్ వీడియో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఏం కాదు, తలసనం లేదు. ముందైతే ఫస్ట్ నాకు మంచిగా తోపలక్కలే ఇట్లా ఇట్లా దూవేదాం. ఎందుకని కటింగ్ షాప్లో ఇట్లానే తీస్తారు బేట. నాకు జిగ్జాగ్ కూడా పెడతా. జిగ్జాగ్ వద్దు, నాకు ఇట్లా పెట్టు, టోపీలాగా పెట్టు మమ్మీ. నాకు టోపీలాగా ఇట్లా ఇష్టం చేస్తానంటే ఫస్ట్ అయితే నేను కత్తెరతోనే సన్నగా ఎక్స్ట్రా ఉన్న జుట్టుని కట్ చేసుకుంటూ రౌండ్గా ఘాట్లు పెట్టుకుంటాను. అలా ఘాట్లు పెట్టడం వలన మనకి రౌండ్గా లాస్ట్లో చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఎక్కడైతే నేను రౌండ్గా తలకాయ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా జుట్టు అంతా కట్ చేసేసి రౌండ్గా మనకి నీట్గా కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే నీట్గా వస్తుందో సేమ్ అలానే వచ్చే విధంగా ఫస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వెనకాల వైపు నుంచి దువ్వెనని కింద నుంచి పెట్టుకుంటూ మనం దువ్వెన పైన వచ్చే ఎక్స్ట్రా జుట్టుని కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎప్పుడు కట్ చేసినా కూడా ఇలా మనం దువ్వెన ఫస్ట్ పెట్టేసి పైన మనకి ఎక్స్ట్రా జుట్టుని మాత్రమే కట్ చేసుకోవాలి. దువ్వెన పెట్టకుండా మనం కట్ చేయొద్దు. అలా కట్ చేస్తే మనకి ఎక్కడైనా జుట్టు అనేది కట్ అయిపోయి గలీజ్గా కనపడుతుంది. కాబట్టి ఇలా దువ్వెన పెట్టి కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను వెనకాల వైపు మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత ఇంకో వైపుకి సైడ్కి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది నాకు కటింగ్ చేయడానికి మొత్తం ఒక్కరికి 40 మినిట్స్ పైన పట్టింది, వీడికి పెద్దోడికి. ఎందుకంటే ఈయనకి జుట్టు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ టైం తీసుకున్నాను. ఈయన అసలు కుదిరిగా కూర్చోవట్లేదు, ఊకే తిరుగుతూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు. సో దానివల్ల నేను జాగ్రత్తగా కట్ చేశాను. ఎక్కడ కూడా మనకి కొంచెం కదిలినా కూడా మనకి స్కిన్ అనేది కత్తెరతో కట్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. వీడు అస్సలు ఆగట్లేదు, ఒక దగ్గర కదులుతూనే ఉన్నాడు కాబట్టి మెల్లిగా నేను ఎక్కువ టైం తీసుకొని కటింగ్ అనేది చేశాను. కటింగ్ చేసేటప్పుడు వీడు కొంచెం ఫన్నీగా మాట్లాడాడు, అలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి ఏదేదో మాట్లాడితేనే ఉన్నాడు. నాకు ఏమో నవ్వు వస్తుంది. మీరే వినండి ఒకసారి ఏం మాట్లాడాడో. కటింగ్ షాప్ పెడదామా? ఎవరికి చేద్దామరా? వస్తారా ఎవరన్నా? కటింగ్ షాప్ పెట్టినాం మేము, మంచిగా చేస్తామని బోర్డు ఒక బోర్డు తెచ్చి గీతగా రాసి కట్టి పడేస్తారు. అందరు మన దగ్గరికి వస్తారంటావు. ఇక ఇప్పుడు ముంగట ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఇట్లా మిలిటరీ కటింగ్ తీసేయాలా? ఓకే, చిన్నగా మొత్తం మిలిటరీ కటింగ్ వద్దులే, సమ్మర్లో తీద్దాం. అది మిలిటరీ కటింగ్ ఎట్లుందా? సరే మిలిటరీ కటింగ్ తీసి వద్దులే, ఇప్పుడు నెక్స్ట్ టైం తీద్దాం మిలిటరీ కటింగ్. ఇప్పుడు వద్దు బేట మిలిటరీ కటింగ్. ట్రిమ్మర్ తోనే నెక్స్ట్ టైం ఒకటేసారి గీకేస్తా. ఇగో ఇప్పుడు సగంలో ఉంది, అటు ఇటు కాకుండా నువ్వు ఆగు. అరే కదలకు,
అసలు కథ ఇట్లా తలకాయ ఇడ్ది ఇట్లా పెట్టు. విన్నారు కదా ఫ్రెండ్స్, వాడు మాటలు విన్నాక నాకైతే చాలా నవ్వు వచ్చింది. కానీ వాడికి ఏం మాట్లాడాలో తెలియదు. కాకపోతే వాడు కొంచెం అట్లా ఫన్నీగా మాట్లాడుతూనే ఉంటాడు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ షాప్ ఈ షాప్ అని అన్నీ చెప్తూనే ఉంటాడు. కానీ ఇలా నేను మెల్లిగా కట్ చేసుకుంటూ ఉన్నాను. కటింగ్ తీస్తున్నా ఏం కాదు. మమ్మీ నా తెల్లమ్మకి టెంట సపంటే సాకుతో సంపతి ఎద్దిల ఆటన పాట ఈ దెయ్యం. పిల్లలంటే పిల్లలు కాదు, అసలు పిడుగులు ఎక్కున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు వచ్చి చిన్నోడు వచ్చి ఏం చెప్పాడో విన్నారు కదా, దయ్యంకి కత్తితో చంపితే అంట పొయ్యి అవతల పడుతుంది అంటున్నాడు. కానీ నేనేం మాట్లాడలేదు. నేను కటింగ్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టాను కాబట్టి ఆడ కొంచెం అటు ఇటు అయినా కూడా వాడికి కటింగ్ అనేది గలీజ్ అయిపోతుంది అనేసి నేను దాని మీదనే మొత్తం ఫోకస్ పెట్టాను. కాకపోతే బాగానే స్కూల్లో వాళ్ళకి అలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తారు కాబట్టి కొంచెం నీట్గా ఉండే విధంగానే కట్ చేస్తున్నాను మొత్తం కటింగ్ అంతా కూడా మెల్లిగా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీళ్ళకి కటింగ్ అయితే కరోనా మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బయట కటింగ్ అనేది చేపేయడం ఆపించేసి నేను ఇంట్లోనే కటింగ్ అనేది చేస్తున్నాను ఇద్దరికి. అప్పటి నుంచి నేను ఇంట్లోనే వీళ్ళిద్దరికి చేస్తాను, బయట కటింగ్ షాప్లో చేపియను. ఒకసారి చేపిస్తే సేమ్ నేను చేసినట్టే చేశాడు, కానీ చాలా పెద్దగా చేశాడు. వెంటనే ఫాస్ట్గా పెరిగిపోయింది 15 డేస్కే. అప్పటి నుంచి మళ్ళీ నేను ఇంట్లోనే వీళ్ళిద్దరికి కూడాను కటింగ్ అనేది నేనే చేస్తున్నాను. వీడు మళ్ళీ నేను అది కొంచెం బ్లేడ్ తెచ్చుకునే లోపల షర్ట్ తిప్పేసుకొని కూర్చున్నాడు. చూడండి, ఇలా ఉంటుంది వీళ్ళతోని కటింగ్ అంటే. ఇప్పుడైతే నేను స్టార్టింగ్ రౌండ్గా మనకి ఎక్స్ట్రా ఉన్న జుట్టుని తీసేసాను కదా, అప్పుడు ఆ ఘాటు నుంచి మనం కింద, ఆ ఘాటు దగ్గర నుంచి కిందికి మనం నీట్గా మనం కటింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్న జుట్టునంతా కూడా ఈ బ్లేడ్తో తీసేయాలి. కానీ చాలా కేర్ఫుల్గా తీయాలి ఇప్పుడు, ఎందుకంటే బ్లేడ్తో మనకి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కొంచెం కదిలినా స్కిన్ అనేది కట్ అయిపోయి బ్లడ్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి చాలా మెల్లిగా నేను కొంచెం వాటర్ని తడుపుకుంటూ వాడికి మండకుండా నేను మెల్లిగా కటింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్న జుట్టు మనం రౌండ్గా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు పెట్టుకున్న కింద వైపుకే మనం ఎక్స్ట్రా ఉన్న జుట్టునంతా తీసేస్తే మనకి కటింగ్ చేసిన తర్వాత నీట్గా అనేది వస్తుంది కటింగ్. ఇప్పుడైతే చుట్టూ కూడా నేను ఇలా బ్లేడ్తో తీసేసి మొత్తం చేతులన్నీ కడిగేసి, స్టార్టింగ్లో చెప్పాడు కదా వాడు నాకు సైడ్కి ఘాట్లు పెట్టాలి అదే అనేసి స్టైల్గా, అయితే ఒకవైపే పెట్టించుకుంటున్నాడు, రెండు వైపులా పెట్టించుకోలేదు ఘాట్లు. ఇలా నేను కత్తెరతో మెల్లిగా ఇలా సన్నగా కట్ చేసుకుంటూ పోతే మనకి సన్నని ఘాట్లు అనేవి పడతాయి. సో అలా ఈ రెండు ఘాట్లని పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను వీడికి స్నానం చేపించిన తర్వాత ఇంకో బాబుకి కటింగ్ అనేది చేస్తాను. వచ్చాడు చూడండి బుడ్డిగాడు, వీడికి ఎక్కువ టైం కూడా పట్టదు, కానీ వీడు కొంచెం మెల్లిగా కూర్చొని చేపించుకుంటాడు. కాకపోతే ఎక్కువసేపు ఆగలేడు, ఎందుకంటే నేను పైన చున్నీ లాంటిది ఏం కప్పకుండా చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా క్లాత్ని మనం కటింగ్ షాప్లో అయితే ఎలా చేస్తారో, ఒక పైన కేజీ బట్ట పెట్టేసి కటింగ్ ఎలా చేస్తారో సేమ్ అలా చేసుకోవాలి. కాకపోతే ఈసారి నేను పెట్టలేదు. ఫస్ట్ అయితే మొత్తం జుట్టునంతా ఇలా తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది. జుట్టు కూడా ఎక్కడ పెద్దగా చిన్నగా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఒకటే లెవెల్లో. ఫస్ట్ అయితే ఇలా పాపిడి తీసుకొని మనం నీట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి సమానంగా అనేది వస్తుంది కటింగ్. ఇలా చేసేసుకొని మొత్తం నేను వీడికి రౌండ్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. వీడికి ఎక్కువ టైం పట్టలేదు, ఒక 20 minutes 15 to 20 minutes లోపలనే వీడికి అయిపోయింది. ఎందుకంటే వీనికి జుట్టు అనేది పెద్దగా లేదు, సో చిన్నగా ఉంది, ఫాస్ట్గా అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంట్లోనే నేను ఇలా పిల్లలిద్దరికీ కూడా ఎప్పుడు నేనే చేస్తాను. అలాగే మా తాతయ్యకి కూడా కటింగ్ అండ్ షేవింగ్ కూడా నేనే చేస్తాను. నాకు 10th class అప్పుడు అలా ఉన్నప్పటి నుంచి మా తాతయ్యకి అయితే నేనే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ కరోనా టైంలో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేనే కటింగ్ అనేది చేశాను. సో ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే అమ్మాయిలు కానీ లేడీస్ కానీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మెసేజ్ చేయండి.
కటింగ్ చేసేటప్పుడు వీడైతే అస్సలు ఆగడు. పెద్దోడైనా కొంచెం కూర్చొని చేపించుకుంటాడు కానీ వీడైతే మరీ ఎక్కువగా కదులుతూనే ఉంటాడు. జుట్టు కుచ్చుకుందని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు. సో వీడిని ఒక్కొక్కరు ఇంకొకరు పట్టుకుంటే తప్ప చేపించుకోడు. కాకపోతే ఎట్లనో అట్లా కష్టపడి కొంచెం హ్యాండిల్ చేసి ప్లీజ్ రా అని కొంచెం బతిమలాడి ఇక కటింగ్ అనేది ఇలా చేసేసాను. కానీ కరోనా స్టార్ట్ ఎప్పుడైందో అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కూడా నేనే చేస్తాను. అండ్ కరోనా స్టార్టింగ్లో అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేనే కటింగ్ చేశాను. మా తాతయ్యకి అయితే ఇప్పటికీ నేనే కటింగ్ అనేది చేస్తాను. ఆయనకి షేవింగ్ కానీ కటింగ్ కానీ ఎప్పుడూ నేనే చేస్తాను. కుదిరితే ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. ఫ్రెండ్స్ చూసారు కదా నేను అమ్మాయిని, కానీ నాకు కటింగ్ చేయడం వచ్చు కాబట్టి ఇలా పిల్లలిద్దరికీ కటింగ్ నేనే ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఎవరు నవ్వకండి ప్లీజ్, ఎందుకంటే అమ్మాయి ఉండి కటింగ్ చేయడం ఏంటి అని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తారు. చెయ్యండి పర్లేదు కామెంట్స్ చేసినా కూడా, కానీ ఈ వీడియో చూసాక ఎలా వచ్చింది ఏంటి అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను దేనికి భయపడను, అలాగే సిగ్గు కూడా పడను. ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? నేనేమో తప్పు చేయట్లేదు కదా, నాకు వచ్చిన పనిని నేను చేస్తున్నాను, అది మీకు చూపిస్తున్నాను అంతే. కాకపోతే ఇక్కడ నేను వీళ్ళిద్దరికీ కటింగ్ చేసి స్నానం చేయించిన తర్వాత ఏ విధంగా కటింగ్ అనేది వచ్చిందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి ఎలా వచ్చిందో కటింగ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ మొత్తం చేసిన తర్వాత నేను ఫస్ట్ ఘాట్లు పెట్టుకున్నాను చెప్పాను కదా, ఘాట్లు పెట్టుకున్న కింద నుంచి నీట్గా ఇలా మనకి బ్లేడ్తో కట్ చేసుకుంటే ఇలా రౌండ్గా నీట్గా వస్తుంది కటింగ్ అనేది. నేను ఘాట్లు పెట్టాను కదా, ఇవి 2 ఘాట్లు అనమాట. వీడు కదిలేసాడు కాబట్టి అవి కొంచెం అటు ఇటుగా అయినాయి, నీట్గా రాలేవని అనిపించింది నాకు ఈసారి కటింగ్ అనేది. ఇద్దరికి కటింగ్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. స్కూల్లో తిడతారు కాబట్టి నేను కొంచెం సన్నగా చేసేసాను. ఎందుకంటే మళ్ళీ సమ్మర్లో కూడా వీడికి మొత్తం ఫుల్గా గుండు అనేది చేపించేస్తాం కాబట్టి ఇలా చిన్నోడికైతే ఇలా వచ్చింది. వీడికి ఇంకా బాగా వచ్చింది. పెద్దోడి కంటే చిన్నోడికి ఇంకా చాలా నీట్గా కటింగ్ అనేది వచ్చింది. ఘాట్స్ పెట్టడం కానీ రౌండ్గా కానీ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇద్దరికి కూడా. కానీ నాకు చిన్నోడి కటింగే బాగా నచ్చింది. పెద్దోడిది కొంచెం అటు ఇటు కదిలినప్పుడు అది కొంచెం కదిలినా కూడా అటు ఇటు అయిపోతుంది, కానీ బాగానే ఉంది, మరీ గలీజ్గా ఏం లేదు. కాకపోతే ఒక దగ్గర కొంచెం జుట్టు అనేది ఒక సైడ్కి మధ్యలోకి ఎక్కువగా వచ్చేసింది అంతే అండి. చూసారు కదా కటింగ్ చేసిన తర్వాత ఇది ఇద్దరికి ఇలా ఉంది. మీరు కూడా చూసి చెప్పండి కటింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.